ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆయన అక్కడకు వెళ్లకుండా శాంతినగర్లోని నివాసంలో నిర్బంధించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు జోగు రామన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని ప్రజల పక్షాన పోరాటేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజాపాలన పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు జోగు రామన్న. అదే నేను రానని చెప్తే మా పోలీసులు అవుతాను. నేను రానని నేను తిన్నప్పుడు చెప్పినా నీకు రానని చెప్పి నువ్వు అన్నా అందుకు మాట్లాడితే దీనిపైన కరెక్ట్ కూడా చెప్పిన జాన్సన్ పోలీసులు పొద్దుగా వచ్చింది. నేను హైదరాబాద్ పోతాను చెప్పకుండా అందుకే 1 వీక్ లేట్ అయింది. ఏదైనా మా ఛాన్సల్తో మాట్లాడిస్తలే కట్టలేదు పోయేదే ఉంటే అలా మర్ర చేస్తాడా? నేను వయసానా సరే నేను రాను. మరి 12:30 ఉంది. నిన్ననే చెప్పిన రాను. జాన్సన్ అంటే ఇప్పుడు 2 చైర్మన్ వైస్ చైర్మన్ 2 చేసేస్తారు. అది జాగ్రత్త.